మరో బ్రేకింగ్ అంతుంది మనకి. బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హైదరాబాద్ మధురా నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంటి యజమాని బాత్రూమ్ లో కెమెరాలు పెట్టించారని అద్దెకుంటున్న దంపతులు ఆరోపించారు. ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి ఇంటి యజమాని అశోక్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఇక ఈ నెల 4న బల్బ్ హోల్డర్ లో కెమెరా అమర్చారు. ఈ నెల 13న సీక్రెట్ కెమెరాను గుర్తించి పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు. ఉండకపోతే మనకే ఇంకా మంచిది దాంట్లో ఉంది కదా, అందుకోసమే దాంట్లో ఉందని పోలీస్ వాళ్ళు కూడా చెప్తుండ్రు. అమ్మ దాంట్లో పోలీస్ వాళ్ళు చెక్ చేసి రాలు ఏంది రికార్డింగ్ అయిందంటనా? ఆ హోల్డర్ చూపిస్తే అమ్మ దీంట్లో పని చేయండి ఎవరు పెట్టారు దాంట్లో ఉందని చెప్తుండ్రు. కేసు పెట్టింది ఒక అమ్మాయి. నేను కేసు అదే చెప్పారు. పెట్టలేదు ఆంటీ, నేను జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసిన. తెలిసింది కదమ్మ నాకు, లేకపోతే నేనెందుకు అడగదాన్ని? ఆంటీ కేసు పెడితే ఎంత పెద్దది అవుతుందో మాకు కూడా తెలుసు ఆంటీ. అందుకే నలుగురు ఐదు ఇంటి మీదకి వచ్చిందంటే ఏమనుకోవాలి? నేను కేసు పెట్టలేదు ఆంటీ. కాదా అంటే ఇప్పుడు అంకల్ వచ్చేసి మాట్లాడితే అయిపోతుంది కదా, మరి నేను ఏం చేయాలన్నా చేస్తా. బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హైదరాబాద్ మధురా నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని బాత్రూమ్ లో కెమెరాలు పెట్టించారని అద్దెకుంటున్న దంపతులు ఆరోపించారు. మరి ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి ఇంటి యజమాని అశోక్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఇక ఈ నెల 4న బల్బ్ హోల్డర్ లో కెమెరా అమర్చారు. ఈ నెల 13న సీక్రెట్ కెమెరాను గుర్తించి పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, మనం చూస్తున్నాం మొత్తానికి బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం రేపే. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అతను ఎక్కడున్నాడు, ఏంటి ఏమైనా తెలిసిందా సమాచారం? ఓన్లీ మధురా నగర్ లో చూసుకుంటే అయితే దారుణం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే మధురా నగర్ లో ఒక ఇద్దరు వివాహితలు ఒక 23 years కి సంబంధించిన ఆమె బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా అయితే కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ అయితే దానితోనే ఆమె వాళ్ళ భర్తకి సమాచారం ఇవ్వడంతో మాత్రం ఇటు యాజమానికి చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ చూసుకుంటే అయితే వాళ్ళ ఇంట్లో ఒక బల్బ్ ఖరాబ్ అవ్వడంతో ఇటు ఓనర్ కి కంప్లైంట్ ఇవ్వడంతో ఓనర్ ఎలక్ట్రీషియన్ ని పిలిచారు. ఆ తర్వాత ఒక నట్ అనేది దాంట్లో ఊడిపోయి కింద పడ్డ సమయంలో మాత్రము ఇటు ఆ కెమెరా అనేది చెప్పి సీక్రెట్ కెమెరా ఉందని చెప్పి ఇటు గుర్తించారు. అయితే భర్త వెళ్ళి ఎవరికైతే ఓనర్ కి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఓనర్ దానిపైన అయితే పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే వీళ్ళకి అనుమానం రావడంతో పాటు ఇటు ఓనర్ పైన ఎలక్ట్రీషియన్ పైన పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు చూసుకుంటే అయితే పిఎస్ లో కేసు నమోదైంది. అయితే మధురా నగర్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు తీసుకుంటున్నారు. ఇక్కడ ఓనర్ ని, ఇంటి బిల్డింగ్ ఓనర్ ని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఎలక్ట్రీషియన్ ఎవరైతే చింటూ అన్నారో ఆయన అయితే ఇప్పటికైతే పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఆగస్టు 4న జరిగినప్పటికీ కూడా 13న అయితే బయటకు వచ్చిన సంఘటన అయితే అని చెప్పాలి. అయితే దీంతో కూడా ఇంకా బల్బ్ లో చూసుకున్నప్పటికీ కూడా బాత్రూమ్ బల్బ్ లో చిన్నగా ఉంది. కానీ దాంట్లో మాత్రం సీసీ కెమెరా మాత్రం ఓవరాల్ గా మొత్తం ఎప్పుడైతే తను స్నానంకి వెళ్ళిన సమయంలో ఆ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ అయ్యడంతో మాత్రం బాధితులు అయితే ఇటు పోలీసులని ఆశ్రయించింది. సోని, సుప్రియ, మనం చూస్తున్నాం. అంటే ఇది ఎన్ని రోజుల క్రితం అతను బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు, ఏంటి ఏమైనా సమాచారం ఉందా? అయితే ఇటు చూసుకుంటే కూడా ఇప్పుడు మధురా నగర్ లో అయితే ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా చింటూ అయితే పరురాలో ఉన్నాడు. అయితే ఎలక్ట్రీషియన్ కి మధ్యలో ఈ ఓనర్ కి సంబంధించి అయితే ఇది జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఓనర్ ని అదుపులో తీసుకుని అయితే పోలీసులు దీనిపై విచారణ అయితే జరుపుతున్నారు. అయితే చింటూని కూడా పట్టుకోవడానికి మాత్రం ఇటు ఎలక్ట్రీషియన్ ఎవరైతే చింటూ ఉన్నారని పట్టుకోవడానికి కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. దీనిపైన అయితే ఇటు బాధితురాలు అవ్వచ్చు, బాధితురాలి భర్త అయితే దీనిపైన ఆందోళన వ్యక్తం కూడా చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చూసుకున్నప్పటికీ కూడా ఇటు పిఎస్ దగ్గర కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుప్రియ.